భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచ్చిన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు శ్రీమద్ భగవద్గీతలోని చిట్ట చివరి అధ్యాయము 18వ అధ్యాయము అయిన మోక్ష సన్యాస యోగములోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వింటారు. అర్జునుడు ఇలా అడిగాడు: ఓ మహాబాహో, నేను త్యాగము మరియు సన్యాసముల యొక్క ప్రయోజనములను వేరువేరుగా తెలుసుకొనగోరుచున్నాను అన్న అతని ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు: కోరికలతో కూడిన పనులను వదులుకొనుటయే సన్యాసము అని కొంతమంది పండితులు చెబుతారు. సర్వకర్మ ఫలములను త్యజించుటయే త్యాగము అని బుద్ధిమంతులు తెలుపుతారు. కొందరు అన్ని కర్మలు దోషములతో ఉన్నవి కాబట్టి అన్ని కర్మలను త్యజించాలి అంటారు. కానీ యజ్ఞ దాన తపఃకర్మలు వదలకూడదు అని మరికొందరంటారు. ఎలాంటి త్యాగము వలన ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? మొదట త్యాగం గురించి చెబుతాను. అది సత్వ రజ తమో గుణాలనే 3 విధాలుగా ఉంటుంది. యజ్ఞము, దానము, తపము అనే కర్మలు మహాత్ములను పవిత్రం చేస్తాయి. కావున వాటిని విడవకుండా తప్పకుండా చెయ్యాలి. ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా కర్మలన్నింటినీ చేయాలి. అదే ఉత్తమము అని నా అభిప్రాయం. నిర్దిష్టమైన కర్మలను విడవరాదు. ఒకవేళ మోహావేశమున వాటిని త్యజించడాన్ని తామస త్యాగం అంటారు. కర్మలన్నీ కూడా దుఃఖ కారణములు, శరీరమునకు కష్టము కలిగించును అని భయపడి కర్తవ్య కర్మలను త్యజించుట రాజస త్యాగము అంటారు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలితము లభించదు. శాస్త్రములో చెప్పబడిన కర్మలను కర్తవ్యముగా భావించి వాటి యందు ఫలాసక్తి త్యజించి కర్మలు చేయడమే సాత్విక త్యాగము. అశుభ కార్యములను ద్వేషించకుండా, సుఖమైన పనుల యందు ఆసక్తి లేకుండా సదా సత్వ గుణమునందు ఉండు బుద్ధిమంతుడే త్యాగి. ప్రతి శరీరధారికి కర్మలన్నింటినీ త్యజించడం సాధ్యం కాదు. కావున కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని అంటారు. కర్మ ఫలత్యాగం చేయని వారికి మంచి, చెడు, మిశ్రమ అను 3 ఫలితాలు ఉంటాయి. వాటిని మరణం తర్వాత కూడా అనుభవించవలసిందే. కానీ కర్మ ఫలత్యాగం చేసిన కర్మయోగులు తమ కర్మ ఫలాన్ని అనుభవించవలసిన అవసరం లేదు. అసలు కర్మలు చేయడానికి కారణాలు ఏమిటి? వేదాంతమును అనుసరించి సర్వకార్యముల సిద్ధికి 5 కారణాలు ఉన్నాయి. అవి: 1 అధిష్టానము అనగా దేహము, 2 కర్త, 3 సాధనములు, 4 వివిధ ప్రయత్నములు, 5 దైవము. మానవుడు మనస్సు, వాక్కు, శరీరంతో మంచి చేసినా చెడు చేసినా దానికి పైన చెప్పిన 5 కారణాలవుతాయి. అలా కాకుండా ఆత్మను సర్వకర్మలకు కర్తగా భావించేవాడు అజ్ఞాని. అలాంటివాడు యథార్థాన్ని గ్రహించలేడు. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక విషయములందు కర్మల యందు అంటుకొనదు. అలాంటి మానవుడు ఈ లోకంలో ఎందరిని చంపినా ఆ హత్యలకు అతడు బద్ధుడు కాడు. అతనికి పాపం అంటదు. మరి కర్మలు చేయడానికి ప్రేరేపించేది ఏది? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అను 3 కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. కర్త, కార్యము, ఇంద్రియములు అను 3 కర్మ సంగ్రహమునందరి అంశములు. ప్రకృతి గుణముల భేదములను అనుసరించి జ్ఞానము, కర్మ, కర్త అనునవి 3 విధాలుగా ఉంటాయి. వాటి గురించి వివరిస్తాను. అసలు జ్ఞాని అంటే ఎవరు? జ్ఞానము ఎన్ని రకాలు? ఈ ప్రపంచంలోని ప్రాణులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఆ జీవుల యందు నివసించు పరమాత్మ ఒక్కడే అని ఎవరు తెలుసుకుంటారో అతడు జ్ఞాని. అలాంటి పురుషుని జ్ఞానాన్ని సాత్విక జ్ఞానం అంటారు. సమస్త ప్రాణుల యందు వేరువేరు జీవము ఉన్నది అని భావించే వారి యొక్క జ్ఞానమును రాజస జ్ఞానము అంటారు. శరీరమునే సమస్తముగా భావించి దాని యందు ఆసక్తి కలిగించే పనులు చేస్తూ ఉండే అల్పమైన జ్ఞానమును తామస జ్ఞానం అంటారు. మరి కర్మలు ఎన్ని రకాలు? క్రమబద్ధమైనది, రాగద్వేషములు లేనిది, ఫలాపేక్ష లేకుండా చేయబడు కర్మను సాత్విక కర్మ అంటారు. కోరికలు తీర్చుకొనుటకు అహంకారము చేత మిక్కిలి శ్రమతో ప్రయాసతో చేసే కర్మలను రాజస కర్మలు అంటారు. భవిష్యత్తులో జరుగు హాని, హింస, నాశనమును చూసుకోకుండా తన వ్యక్తిగత స్వార్థం కొరకు చేసే కర్మలు తామస కర్మలు అంటారు. అయితే కర్తలు ఎన్ని రకాలు? ఆసక్తి వదలి, అహంకారం లేకుండా, ధైర్యము, ఉత్సాహంతో జయ అపజయములను చూడకుండా స్వధర్మాన్ని నిర్వహించేవాడు సాత్విక కర్త.
పనియందు దాని ఫలితము యందు ఆసక్తి కలవాడు లోభి. అపవిత్రముగా ఇతరులను కష్టపెట్టువాడు, ఆనందము శోకమునకు లోనగువాడు రాజసకర్త. శాస్త్ర విరుద్ధ పనులు చేస్తూ మొండితనంతో వంచనతో ఇతరుల పనులను చెడగొడుతూ ఉండేవాడు సోమరి. ఎల్లప్పుడూ దిగులుగా ఉంటూ ప్రతి పని ఆలస్యంగా చేసేవాడు తామసకర్త. ఓ ధనంజయ, ఇప్పుడు నీకు బుద్ధి ధారణ శక్తి యొక్క 3 గుణాల గురించి చెబుతాను విను. అసలు బుద్ధి ఎన్ని రకాలు? శాస్త్రము చెప్పినట్లు చేయుట, కర్తవ్యము చేయకుండుట, అకర్తవ్యము, భయము, అభయము, అలాగే బంధము, మోక్షమును గురించిన యథార్థమును బుద్ధితో తెలుసుకుని ఆచరించేది సాత్విక బుద్ధి. ధర్మ అధర్మములను, కర్తవ్యము అకర్తవ్యముల యొక్క భేదమును తెలుసుకోలేని బుద్ధిని రాజస బుద్ధి అంటారు. అజ్ఞానముతో ధర్మమును అధర్మముగా, అధర్మమును ధర్మముగా భావించి ఎల్లప్పుడూ తప్పుత్రోవలో పోయే బుద్ధిని తామస బుద్ధి అంటారు. ధృతి ఎన్ని రకములు? చలించని ధారణాశక్తితో ధ్యాన యోగముతో మనస్సు, ప్రాణము, ఇంద్రియాల యొక్క కార్యకలాపాలను నిగ్రహించేది సాత్విక ధృతి. ఫలితములపై ఆసక్తితో ధర్మము, అర్థమము, కామములను చేయు శక్తిని రాజస ధృతి అంటారు. నిద్ర, భయము, శోకము, విషాదము, గర్వము మొదలగు వానిని అధిగమించలేక మందబుద్ధితో కూడినది తామస ధృతి అంటారు. ఇక సుఖముల గురించి చెప్తాను విను. మొదట విషము వలె కష్టముగా ఉన్నప్పటికీ తరువాత అమృత తుల్యమైన సుఖమును కలిగించి ఆత్మ సాక్షాత్కారమునకు ఏది మార్గం చూపిస్తుందో అది సాత్విక సుఖం. ప్రారంభంలో ఇంద్రియములకు తాత్కాలిక సుఖము కలిగించి తరువాత విషతుల్యంగా ఉండే జీవనాన్ని రాజస సుఖం అంటారు. ఆత్మ సాక్షాత్కారమునకు వ్యతిరేకంగా నిద్ర, సోమరితనము, మోహము వలన కలుగు సుఖమును తామస సుఖము అంటారు. సమస్త లోకములలో ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ లేదు. మానవుల వర్ణ విభజన దేని ఆధారంగా చేశారు? వారి లక్షణాలు ఏమిటి? ఓ పరంతప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలను వారి వారి స్వభావములను, గుణములను బట్టి విభజించడం జరిగింది. శాంతి, ఆత్మ నిగ్రహము, తపస్సు, శుభ్రత, సహనము, ధర్మ పరివర్తన, జ్ఞానము, భగవంతుని యందు విశ్వాసము అను గుణములు కలవారు బ్రాహ్మణులు. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధము చేయుట, దానములు ఇవ్వడం, నాయకత్వం అనునవి క్షత్రియ గుణములు. వ్యవసాయం, గోరక్షణ, వర్తకము వైశ్యుల సహజ కర్మలు. అలాగే అన్ని వర్ణముల వారిని సేవించుట, పరిశ్రమ చేయుట శూద్రుల సహజ కర్మలు. స్వీయ గుణములను అనుసరించి ప్రతి వ్యక్తి కర్మలు చేయుట వలన పరమసిద్ధిని పొందుతాడు. అది ఎలా జరుగునో వివరిస్తాను విను. ఆత్మసాక్షాత్కారం ద్వారా పరమసిద్ధిని పొందడం ఎలా? సర్వజీవులకు మూల కారణమును సర్వవ్యాపకుడను అయిన భగవంతుడిని తన స్వాభిక కర్మలను ఆచరిస్తూ పూజిస్తూ ఉండే మానవుడు పరమసిద్ధిని పొందుతాడు. ఇతరులు ఆచరించే పరధర్మము ఎంత బావున్నను స్వధర్మమును ఆచరించుటయే శ్రేష్టము. స్వభావమును అనుసరించి కర్మలు చేయుట వలన మనుష్యునికి ఎట్టి పాపాలు అంటవు. దోషముతో ఉన్నప్పటికీ తన సహజ కర్మలను వదిలివేయరాదు. ఎందుకంటే అగ్ని పొగతో ఆవరించినట్లు అన్ని కర్మలను ఏదేని ఒక దోషాన్ని కలిగి ఉన్నాయి. ప్రాపంచక విషయములపై ఆసక్తి లేకుండా అనాసక్తుడు, అంతఃకరణములను జయించినవాడు అయిన వ్యక్తి సన్యాస స్వభావముచే కర్మ ఫలాసక్తి లేని సిద్ధిని పొందుతాడు. జ్ఞానయోగము ద్వారా సిద్ధి పొందు విధానము మరియు దాని ద్వారా బ్రహ్మమును ఎలా పొందగలడో చెబుతాను విను. పరిశుద్ధమైన బుద్ధి కలిగి సాత్విక ఆహారం మితంగా తింటూ మనస్సును నిగ్రహించి పరిశుభ్రమైన ప్రదేశంలో ఏకాంతంగా నివసిస్తూ మనస్సు, వాక్కు, ఇంద్రియములను అదుపులో ఉంచుకొని రాగము, ద్వేషము ఎల్లప్పుడూ వదలి అహంకారము, బలము, దర్పము, కామము, కోపము, మోహము వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగమునందు సాధన చేసేవాడికి ఆత్మసాక్షాత్కార స్థితి తప్పక కలుగుతుంది. పరబ్రహ్మమును, ఆత్మసాక్షాత్కారమును పొందిన యోగి దేనిని ఆశించకుండా, దేనికి శోకింపకుండా ప్రతి జీవియందు సమభావంతో ఉంటాడు. అట్టి యోగి నా పరాభక్తిని పొందుతాడు. ఆ పరాభక్తితో నా యథార్థ తత్వమును తెలుసుకుంటాడు. ఆ విధంగా భక్తితో నన్ను పూర్తిగా తెలుసుకున్న వెంటనే అతడు నాలో లీనమవుతాడు. కర్మలన్నింటినీ ఎల్లప్పుడూ చేస్తూ ఆయా కర్మల ఫలితములైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి నా అనుగ్రహము చేత సనాతనమైన శాశ్వతమైన పరమపదాన్ని పొందుతాడు. అయితే ఎవరి వలన ఆనందము, శాంతి లభిస్తుంది? అన్ని కర్మలను నిండు మనస్సుతో నాకే సమర్పించు. నన్నే నీ గమ్యంగా పెట్టుకుని పనిచేయి. నా యందు మనసు పెట్టినచో నా అనుగ్రహం వలన
అన్ని సమస్యల నుండి సునాయాసంగా బయటపడగలవు. అలా కాకుండా అహంకారంతో నా మాటలు వినకుండా పెడచీవిన పెట్టినచో నష్టములు పొంది నశించిపోతావు. అర్జున, నీవు అహంకారంతో నేను ఈ యుద్ధం చెయ్యను అని నీవు నిర్ణయించుకుంటే అది వృధా అవుతుంది. ఎందుకంటే నీ స్వభావము నిన్ను యుద్ధము చేయుటకు పురికొల్పుతుంది. మోహము వలన నీవు కర్మ చేయుటకు ఇష్టపడవు. కానీ నీ స్వభావజనితమైన కర్మచే నియుక్తుడవైన నీవు దానిని తప్పక చేయుదువు. పరమేశ్వరుడు అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండి తన మాయ చేత జీవులందరి సంచారములను నిర్దేశిస్తూ ఉన్నాడు. కనుక ఆ భగవంతుని శరణు పొందు. అతని కృప వలన నీవు పరమశాంతిని మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలవు. ఈ విధంగా అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నేను నీకు అందించాను. దీనిని పూర్తిగా విశ్లేషించుకొని నీకిష్టమైనట్లు చేయుము. అన్ని జ్ఞానములలో మిక్కిలి రహస్యమైన నా దివ్య సందేశమును మరల వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు హితము కలుగు వచనాలు మళ్ళా చెప్తున్నాను విను. నా యందు మనస్సు నిలుపు, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు అని నీకు వాగ్దానం చేస్తున్నాను. అన్ని ధర్మములను విడిచి కేవలం నన్నే శరణ పొందుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తి కలిగిస్తాను. నీవు శోకింపకుము. గీతను చదవడం వలన వినడం వలన కలిగే లాభం ఏమిటి? భక్తి రహితులకు, తపస్సంపన్నులు కాని వారికి, వినవలను అనే ఉత్సాహం లేని వారికి, నా యందు అసూయ కలవారికి ఎన్నడూనూ ఈ గీతాజ్ఞానం చెప్పకూడదు. నా యందు పరమభక్తి కలిగి ఈ గీతా రహస్యాన్ని హృదయంలో పదిలపరుచుకున్నవాడు నన్నే పొందుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అతడిని మించిన భక్తుడు మరెవడూ నాకు లేడు. అతని కంటే ప్రియమైన వాడును ఇంకొకడును ఉండబోడు. మన ఈ పవిత్ర సంవాదమైన గీతాశాస్త్రమును అధ్యయనం చేయువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను. విశ్వాసముతో అసూయ లేకుండా గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యాత్ములు వెళ్లి ఉత్తమ లోకాలను పొందుతారు. ఓ పార్థ, నీవు ఈ శాస్త్రమును ఏకాగ్ర చిత్తంతో మనసు పెట్టి విన్నావా? నీ అజ్ఞానము మోహము తొలగిపోయినదా అన్న శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నకు అర్జునుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. కృష్ణ, నీ అనుగ్రహముచే నా అజ్ఞానముతో కూడిన మోహము పూర్తిగా తొలగిపోయినది. నా సందేహములు తొలగినవి. కనుక నీ ఆజ్ఞను తలదాలుస్తాను అని బదులు పలికాడు అర్జునుడు. సంజయునికి ఆనందం ఎందుకు కలుగుతున్నది? దానికి సమాధానంగా సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానునికి అర్జునునికి మధ్య జరిగిన సంవాదము విన్నాను. అది అద్భుతమైనది మరియు నా శరీరము పులకింపచేసినది. వేదవ్యాసుల కృప వలన దివ్య దృష్టిని పొంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షంగా విన్నాను. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకు మధ్య జరిగిన రహస్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది, అద్భుతమైనది. ఈ సంవాదమును స్మరించిన కొలది నేను నిరంతరము ఆనందాన్ని పొందుతున్నాను. అద్భుతమైన శ్రీకృష్ణుని రూపము స్మరించిన కొలది నేను అధికాధికంగా ఆశ్చర్యాన్ని పొందుతూ మాటి మాటికి కూడా ఆనందిస్తున్నాను. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గాంధీవము ధరించిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు, విజయము, సకల ఐశ్వర్యములు, నీతి తప్పక ఉంటాయి అని నా అభిప్రాయము. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయిన భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగము అనేటువంటి చిట్ట చివరి మరియు 18వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 18వ అధ్యాయము మరియు చిట్ట చివరి అధ్యాయము అయిన మోక్ష సన్యాస యోగములోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విన్నారు. గత 19 రోజులుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కరుణా కృపా కటాక్షాల వలన మీ ముందు 3వసారి భగవద్గీతను అందించేటువంటి అపూర్వ అవకాశం ఆ స్వామి నాకు కల్పించాడు. అనుక్షణము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనేటువంటి నామంతో ఆ స్వామిని అర్చించుకోవడమే తప్ప ఆ స్వామికి ఏమిచ్చుకోగలను? ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించిన ఆ శ్రీకృష్ణ దేవునికి నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ వచన భగవద్గీతకు సమాప్తం పలుకుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. ఓం తత్ సత్.
స్వస్తి.